నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ల హడావిడి అయితే మొదలైంది. ప్రస్తుతం మనం చేవెళ్ల నియోజకవర్గం రాజేంద్ర నగర్ సెగ్మెంట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపనున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు మొదలు కూడా కాంగ్రెస్కి వేసిన నేను. ఇప్పుడు 500 ఏళ్ళ తర్వాత మోదీ శ్రీరాముని తెచ్చి అయోధ్యలో కూర్చోబెట్టిండు. అందు గురించి నేను మోదీకే వేస్తాను. నేను ఎప్పుడైనా నేను బతికిరాని రోజులు మోదీకే వేస్తా. ఎందుకంటే దేవుని తెచ్చి కూర్చోబెట్టిండు, నా దేవుని తెచ్చి కూర్చోబెట్టిండు, నా దగ్గర నా దేవుని వచ్చిండు. అందు గురించి నేను మోదీకే వేయగలుగుతాను. నేను మోదీకే వేస్తాను. నేను ఎప్పుడైనా నేను మోదీకే వేస్తా. యోగి కూడా చాలా మంచి పనులు చేస్తుండు. అక్కడ నరేంద్ర మోదీ కూడా చాలా మంచి పని చేస్తుండు. యోగి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఇంకా ఎక్కువ బతకాలి. వాళ్ళు नरेंद्र मोदी కూడా ఎక్కువ బతకాలి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. सेंट्रल में गवर्नमेंट अभी भारत में हमारे लिए मोदी ही ठीक है, क्योंकि मोदी गरीब अमीर सभी को एक साथ लेके चल रहा है और देश विदेश में भी वो नाम रोशन कर रहा है. पहले भारत का नाम इतना ज़्यादा रोशन नहीं था, लेकिन आजकल भारत का पूरा डंका बज रहा है दुनिया में. और हर गरीब आदमी पहले घर नहीं था, उसको प्रधानमंत्री आवास योजना के तहत घर दिया. और हमारे छत्तीसगढ़ में, मैं छत्तीसगढ़ से हूँ, हमारे छत्तीसगढ़ में महतारी वंदना योजना निकाला है. उससे क्या है, मेरा मम्मी है, मेरा बीबी है, उसको हर माह 1000 रुपये मिलता है. तो गरीब आदमी को इससे और क्या चाहिए. అంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో కూడా మళ్ళీ మోడీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తే దేశం భద్రంగా ఉంటుంది. డెవలప్మెంట్ కానీ మన దేశానికి కానీ అన్ని విధాల ఇతర దేశాల్లో మన దేశం గుర్తింపు ఆ విధంగా మోడీ వస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ కానీ ఏ విధంగా అయినా కూడా మోడీ రావాలి. सेंट्रल में अगर बीजेपी सरकार आए तो अच्छा रहता. सेंट्रल में जैसे बीजेपी काम कर रहे, काम तो उनका दिख रहा. पहले भी कांग्रेस सरकार थे, क्या करे नहीं करे वो तो सबको मालूम है. अभी बीजेपी सरकार क्या कर रहे सब दिख रहे है ना. और मैं वैसे तो बिहार से हूँ और हमारे बिहार में तो बीजेपी सरकार ही आ रही. సెంట్రల్లో బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి అది వీటికి కొద్దిగా మోదీతోనే అవుతుంది పనులు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది కదా, అందుకోసమే ఏదైనా కావాలనుకుంటే వాళ్ళతోనే అవుతుంది. బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మోడీ గారు ఎందుకనగా మోడీ గారు చేసినవి అన్నీ బాగుంటాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. దానివల్ల మేము కూడా అదే కోరుకుంటున్నాను, బీజేపీ వస్తే బాగుంటుందని. నా పేరు సదానందం. నేను తెలంగాణ స్టేట్ ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్. నేను ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తే ఆయన పనులు చేస్తాడు. మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వస్తేనే బాగుంటుంది. ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిండు, వాళ్ళు చేస్తేనే ఫండ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు అంత పెద్దగా డెవలప్మెంట్ కూడా ఏం లేదు. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలని నేను ప్రజలకు కోరుతున్నాను. అదేవిధంగా మరి మోడీ గారు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగుంటుంది. విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేయాలి. మరి తక్కిన ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలి. ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ అయితే రంజిత్ రెడ్డి. సెంట్రల్లో బీజేపీ వస్తేనే దేశానికి మేలు జరుగుతుంది. సెంట్రల్లో అయితే బీజేపీ వస్తేనే బాగుంటుంది. స్టేట్లో అయితే మీకు 5 years ఒకసారి చేంజ్ అయినా పర్వాలేదు, కానీ సెంట్రల్లో అయితే బీజేపీ బాగుంటుంది. ఎందుకంటే ఉన్నదానికి మనకు కావాల్సింది ఓన్లీ విద్యా, వైద్యం. ఇతర పార్టీల మీద ఇష్టం ఉన్న స్కీమ్స్ పెట్టిరు, దానివల్ల ఉపయోగం లేదు. మనకు మేజర్ కావాల్సింది రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్న ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అక్కడ అంతగా బాగుండదు. బీజేపీ ఉంటేనే బాగుంటుంది చాలా మటుకైతే. లేకపోతే చిన్న చిన్న గడబడులు ఇవన్నీ మోడీ సర్కారు ఉంటే బాగుంటుంది. లేకపోతే ఈ గడబడులు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అయ్యాడు. ఈ సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ స్వామితో భార్గవ్, ఎన్హెచ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.